మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరటన్ ఆర్మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు గతించిన నెలంతా తన రెక్కల చాటున మనలను కాపాడి సంరక్షించి సెప్టెంబర్ నెల మొదటి వారమున మరి ఒకసారి మనలను ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా మనల్ని ప్రవేశపెట్టినటువంటి విధానాన్ని బట్టి మనమందరము కూడా దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క మహా ఉచితమైనటువంటి కృపను బట్టి గత ఆదివారము శంఖవరం మండలంలో ఉన్నటువంటి దైవ సేవకులకు 24 మంది సేవకులకు మరి వారి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి వారికి కొద్దిగా రైసు, కిరాణా సామాను ఇవ్వడం జరిగింది. వారు ఎంతగానో ప్రేమించారు, ఎంతగానో సంతోషించారు మనం ఇచ్చినటువంటి ఆ చిన్న సహాయాన్ని బట్టి. ప్రభు చిత్తమైతే మరి ఈ ఆదివారం ఇందుకూరుపేట పరిసర ప్రాంతాలు మరియు ముసురుమిల్లి ప్రాంతాలు వెళ్ళాలి అని ఆశపడుతూ ఉన్నాం. బడ్జెట్ అయితే లేదు. దేవుడు సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి. ప్రతిసారి ఇచ్చేవారినే అడగడం బాగోదు కాబట్టి మరి ఇచ్చే స్థితిలో మీరు ఉంటే కనుక మీరు ఇవ్వండి. సేవకునికి ఇచ్చుట ద్వారా మీరు మీ కుటుంబము 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలిస్తానికి అవకాశం ఉంది కాబట్టి మీరు దేవునికి ఇచ్చి శోధించండి. అప్పుడు దేవుడు ఆకాశ వాక్యలను విప్పి పట్టదలనంత విస్తారమైనటువంటి దీవెనలు మీ ఒడిలో వేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మీరు ఇవ్వండి. సేవకుల సహాయార్థం మీరు కానుక ఇచ్చి దేవుని శోధించాలి అని మనం చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. త్రిత్వము తరువాతి 13వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన పాఠ్యభాగములుగా, సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధులైన లోక సువార్త 10వ అధ్యాయము 23వ వచనము నుండి 37వ వచనం వరకు, అలానే పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము నుండి 22వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన భాగములు మనకు ఈ ఆదివారము పాఠ్యభాగములుగా ఇవ్వబడి ఉన్నవి. చదవబడినటువంటి ఈ పాఠ్యభాగములలో ముఖ్యముగా ఏ విషయము మనకు తెలియపరచబడుతూ ఉన్నదనే విషయం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, నిత్య జీవమునకు వారసులు అవ్వాలి అంటే మనం ఏమి చేయాలి అనే విషయాన్ని ఇక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఒక ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినటువంటి ఒక వ్యక్తి వచ్చి దేవునితో మాట్లాడడం, తద్వారా దేవుడు నిత్య జీవం పొందాలి అంటే ఏమి చేయాలనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధులైన లూకా సువార్త 10వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కొన్ని విషయాలు మాట్లాడుతూ, మీరు చూస్తున్నటువంటి కన్నులు ధన్యములైనవి, అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వెనకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనను. యేసు ప్రభు వారి యొక్క రాకడ గురించి, ఆయనను చూడాలనేటువంటి అనేక మంది ప్రవక్తలు మరి ఎదురు చూశారు, కానీ వారందరూ కూడా నిద్రించారు. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, మీరు చూచున్న వాటిని, మీరు చూచు కన్నులు ధన్యములైనవి. దేవుని యొక్క అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, స్వస్థతలు, దేవునితో సహవాసము వారు చేశారు. కాబట్టి మీరు చాలా
ధన్యమైన వారు అని మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, యేసుక్రీస్తుతో శిష్యులు వారి సమకాలికులుగా ఉండి 3.5 సంవత్సరములు యేసుక్రీస్తు బోధనలు, అద్భుతములు, సూచక్రియలు అనేకమైనవి వారు చూసి దేవుని నామాన్ని మహిమపరిచారు. కాబట్టి మీరు చాలా ధన్యులు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుని వాక్య ప్రకారము మనము జీవించినప్పుడు, దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో ఆయనకిష్టలుగా మనం జీవించినప్పుడు, ఈ లోక యాత్రను మనం ముగించిన తరువాత దేవునితో పాటు మనము యుగయుగములు జీవిస్తాము అనే మాటను మనము జ్ఞాపకము చేసుకోవాలి. శిష్యులను దేవుడు చాలా వారిని అభినందిస్తూ, మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు ధన్యులను మాట్లాడుతూ ఉన్నారు. శిష్యులు మాత్రమే కాదు కానీ దేవునితో సహవాసము చేసినటువంటి వారు ఎవరైనా సరే ఈ లోకయాత్రను ముగించిన తరువాత పరలోకమందు ఆయనతో పాటు యుగయుగములు ఉంటారు. అట్టి ధన్యత దేవుడు ఆయన బిడ్డలైనటువంటి మనందరికీ ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాంటి సందర్భంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వద్దకు ధర్మశాస్త్రమును బాగా ఎరిగినటువంటి ఒక బోధకుడు లేక ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు లేక నిత్య జీవమునకు వారసుడును అగుటకు నేను ఏమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. యేసు ప్రభు దగ్గరికి రకరకాల మనస్తత్వము కలిగినటువంటి వ్యక్తులు రావడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఉన్నాడని, ఆయన ఏదైనా అద్భుతము చేస్తాడని, స్వస్థత చేస్తాడని చాలామంది వచ్చారు. తమ జీవితాలు బాగు చేస్తారని చాలామంది వచ్చారు. ఈయన ఎవరో అని చూడడానికి కొంతమంది వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తును కన్ఫ్యూజ్ చేయాలి, లేక ఆయనను శోధించాలి, ఆయన ఏమి చెప్పుతాడు అనేటువంటి ఆలోచన కలిగిన వాడై ఆయనను శోధించడానికి ఈ మాట అడిగినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది అని ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడిని అడగగా, నీవేమి చేయవచ్చున్నావని అతను అడగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. చాలా చక్కగా జవాబిచ్చాడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు. దేవుణ్ణి మనం ఏ విధముగా ఆరాధించాలి, ఏ విధముగా స్తుతించాలి, ఏ విధముగా ఆయన నామాన్ని ఘనపరచాలనే విషయాన్ని తెలియచేశాడు. రెండవదిగా, నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా నీవు ప్రేమించాలి అనేటువంటి మాటను ఆ యొక్క వ్యక్తి చెప్పడం మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు అంటూ ఉన్నాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు, నీవు సరిగా సమాధానము చెప్పితివి లేక ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదవని ఆయనతో చెప్పాను. నీవు ధర్మశాస్త్రం బోధిస్తూ ఉన్నావు కదా, ధర్మశాస్త్రంలో ఏమి వ్రాయబడి ఉన్నదో నీకు తెలుసు కాబట్టి దాని ప్రకారం నీవు జీవించినట్లయితే నీవు పరలోకములో నిత్య జీవం పొందడానికి అవకాశం ఉన్నది, ఆ విధముగా నీవు చేయి అని చెప్పాడు. అక్కడతో ఆ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకుడు విడిచిపెట్టలేదు, కానీ తానే నీతిమంతుడు అని అనిపించుకోవడానికి ఎవడు నా సహోదరుడు లేక ఎవడు నా పొరుగువాడు అనేటువంటి మాటను అక్కడ అంటూ ఉన్నాడు. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడు ఎవడని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లనెను. యేసు ప్రభు వారు చాలా చక్కని ఉపమానాలు, అనేక రకమైనటువంటి పారబుల్స్ ఈ సువార్త పాఠాల్లో మనం చూస్తున్నాం. ఆయన చెప్పినటువంటి ఉపమానాలు చాలా అర్థవంతముగా, సామాన్య మానవులకు కూడా అర్థమయ్యే రీతిగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన బోధలోనే ఉన్న ప్రత్యేకత అంటూ ఉన్నాడు. ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఎవరు నీ పొరుగువాడు అని అతడు ఎప్పుడైతే అడిగాడో దానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను.
వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయాను. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడును ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోనవాళ్ళ ఇంటికి తీసుకుని పోయి అతనిని పరామర్శించాను. మరునాడు అతడు 2 దారాలను తీసి ఆ పూటకోళ్ల వానికిచ్చి, ఇతనిని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతుల్లోకి చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడే ఆయను అని నీకు తోచుచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనేటువంటి సమాధానం ఇవ్వడం చూస్తూ ఉన్నాం. అందుకు యేసు నీవు వెళ్ళి అలాగూ చేయుము అని అతనితో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఈ ఉపమానములో ఎవరు పొరుగువాడు, నిత్య జీవములోనికి మనం వెళ్ళాలి అంటే మన పొరుగు వారితో ఏ విధముగా మనము స్నేహం చేయాలి, ఏ విధముగా మనము వారి యొక్క అవసరతలలో మనం పాలు పంపులు పొందుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ 3 వ్యక్తులను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి దొంగల చేతిలోకి చిక్కబడినప్పుడు ఒక యాజకుడు వెళ్ళాడు, పట్టించుకోలేదు. ఒక లేవీయుడు వెళ్ళాడు, పట్టించుకోలేదు. విషయం ఏమిటంటే ఈ యాజకుడు దేవునికి మానవులకి మధ్యగా ఉండి ఆయన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు, బోధ చేస్తూ ఉన్నాడు. అలాంటి యాజకుడు ఈ వ్యక్తిని పట్టించుకోకపోవడం శోచనీయం. ఆ రెండవ వ్యక్తి కూడా లేవీయుడు, దేవుడు వారికి స్వాస్యముగా అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు. అలాంటి వాడు కూడా ఈ లేవీయుడు కూడా నాకు ఎందుకు వచ్చిందిలే అని వెళ్ళిపోయాడు. నిజమే, వీళ్ళందరూ ఏమిటి అంటే యేసు ప్రభువు వారు చెప్పారు, ఈ మనుషులు హృదయముతో నన్ను ఆరాధించట్లేదు కానీ తమ పెదవులతోనే ఆరాధిస్తూ ఉన్నారు అనేటువంటి మాట. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేయడం ద్వారా ఈ విధముగా జరుగుతూ ఉన్నది. వారు అక్షరాన్ని పాటిస్తూ ఉన్నారు కానీ అంతరార్థాన్ని వారు పాటించలేకపోతూ ఉన్నారు. రెండవదిగా వారు బోధించేవారుగా ఉన్నారు తప్ప దానిని పాటించేవారుగా లేరు. కానీ మూడవ వ్యక్తి అయినటువంటి ఆ సమరయుడు దేవుని బిడ్డగా ఉంటూ దేవుని రాజ్య సంబంధిగా ఉంటూ తన పొరుగువాడుగా ఉన్నటువంటి బాటసారి అయినటువంటి ఆ వ్యక్తిని ప్రేమించాడు, దగ్గరగా చేర్చుకున్నాడు, నూనె ద్రాక్షరసము అన్ని ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాదు కానీ ఒక పూట కోళ్ళ వానికి అప్పగించి అతని యొక్క బాధ్యతను కూడా తీసుకోమని అక్కడ చెప్పడం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ కొంత డబ్బు కూడా ఇచ్చి నేను మరలా వస్తాను, అతనికి ఈ ధనము చాలకపోతే నువ్వు ఖర్చు పెట్టు, తిరిగి నేను మరలా వచ్చినప్పుడు నేను ఇస్తాను అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి ఆజ్ఞ. యేసు ప్రభు వారిని ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి కూడా ఇదే విధమైనటువంటి మాట అడగడం మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో, మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనము నుండి 40 వచనం వరకు చూస్తే అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉన్నది. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైనది, మొదటిది. అదేవిధముగా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలను అనే రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారములై ఉన్నవని అతనితో చెప్పాను. ఈ 2 ఆజ్ఞలు కూడా ధర్మశాస్త్రం అంతటికి
ఒక పిల్లర్ వలె, మూల మాట వలె ఉన్నాయి. ముఖ్యమైనటువంటి ఆజ్ఞ వలె ఉన్నాయి. కాబట్టి ధర్మశాస్త్రోపదేశకులు ఇవి పాటించకుండా వారు బోధిస్తూనే ఉన్నారు గానీ వారు పాటించట్లేదు. కాబట్టి ఈ 2 ఆజ్ఞలను మీరు పాటించాలి అని ఇక్కడ యేసు ప్రభువారు చెప్పడం మనము చూస్తూ ఉన్నాం. నిజమే. ఈ లోకంలో అనేక సందర్భాల్లో ఈ మంచి సమరుని యొక్క పరిచర్యను మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. గుడ్ సమరిటన్ మినిస్ట్రీ. ఈరోజు మనము చేస్తున్నటువంటి పరిచర్య పేరు కూడా గుడ్ సమరిటన్ ఆర్మీ అనేటువంటి పేరు మనం పెట్టడం జరిగింది. ఏమిటి గుడ్ సమరిటన్ ఆర్మీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఎవరైతే పేదవారిగా, అనారోగ్యముతో, దిక్కులేని స్థితిలో అభాగ్యులుగా ఉంటూ ఉన్నారో, మరి ముఖ్యముగా దేవుని సేవకులైనటువంటి వారు ఎక్కడైతే ఆర్థిక ఇబ్బందులతో పడుతూ ఉన్నారో వారందరినీ కూడా పోషించే బాధ్యత మనం తీసుకుని ఉన్నాం. ఎందుకంటే మామూలు వ్యక్తులు అయితే ఏదో విధంగా పక్కవారిని అప్పడిగి వారు తన జీవితాన్ని గడుపుకోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని సేవకులు ఎవరిని కూడా చెయ్యి చాచి అడగలేని పరిస్థితి. ఎందుకంటే వారు దేవుని సేవకులు కాబట్టి. అలాంటి వారికి దేవుని బిడ్డలుగా, దేవుని వాక్యమును ఎరిగిన వారుగా అలాంటి సేవకులను మనం ఆదరించడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పని. ఎందుకంటే నీవు నేను చేయలేని పని వారు చేస్తూ ఉన్నారు, సువార్త పని. అలాంటి వారికి మనము సంపూర్ణముగా పోషించగలిగినట్లయితే మరింతగా వారి పరిచర్య ముందుకు వెళ్ళడానికి, తద్వారా దేవుని రాజ్యవ్యాప్తిలో నీవు నేను కూడా ఆ యొక్క హస్తము వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ గుడ్ సమరిటన్ పరిచర్య యొక్క లోగో కూడా మీరు చూసినట్లయితే ఆ చేతులు కనిపిస్తూ ఉంటాయి ఆ లోగోలో. దాని అర్థం ఏమిటంటే మీరందరూ చేయూతను ఇచ్చుట ద్వారా ఈ పరిచర్య ముందుకు వెళుతూ ఉంది. దేవుని సేవకులకు స్వయముగా వెళ్ళి వారి స్థితిగతులను తెలుసుకుని వారికి మనము మన గ్రూప్ తరపున కొంతవరకు మనము సహాయం చేయడానికి అవకాశం ఉంది. చాలామంది ఇస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైతే ఇస్తూ ఉన్నారో వారిని ఇంకనూ దేవుడు 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా ఫలింప చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి సేవకుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క ఆర్థిక సహకారం అందించి ఈ పరిచర్యకు లేక దేవుని సేవకులకు మీరు అండగా ఉండాలి అనేటువంటి మాటను, పిలుపును నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. యేసు ప్రభువు వారు ఒకానొక దినాన్న నిన్ను, నన్ను, మనందరినీ కూడా తీర్పు దినాన్న కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆ ప్రశ్నలు ఏమిటి అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయములో ఈ 25వ అధ్యాయము 31 నుండి 40వ వచనము వరకు, 46వ వచనము వరకు ఉన్నటువంటి ఈ లేఖన పాఠ్య భాగంలో చాలా స్పష్టముగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నిర్మోహమాటముగా ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. 31వ వచనములో, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడును. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవాడిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలారా, ఎంత చక్కని పిలుపు పిలుస్తూ ఉన్నాడో. తీర్పు దినమున మేకలను, గొర్రెలను ఆయన వేరు చేస్తాడనేటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. అంత మాత్రమే కాదు కానీ తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకునండి. ఎక్కడ రాజ్యమును స్వతంత్రించుకున్నట్టు అంటే పరలోకములో, నిత్యత్వములో మీరందరూ ఉండండి అని కుడివైపు ఉన్నటువంటి గొర్రెలు అని
పిలువబడుతున్నటువంటి రక్షింపబడినటువంటి క్రైస్తవులు, దేవుని వాక్య ప్రకారం జీవించినటువంటి క్రైస్తవులను బిడ్డలందరినీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, మీరు రాజ్యమును స్వతంత్రించుకునుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరునయుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పెను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి? నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి? ఎప్పుడు పరదేశమై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి అని, దిగంబరమై ఉండుట చూచి ఎప్పుడు బట్టలు ఇచ్చితిమి అనిరి. ఎప్పుడు రోగివై ఉండుట అయినను, చెరసలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజులు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో, మిక్కిలి అల్పులు చాలా స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నారు. అల్పులు లేక భేదవారు అయినటువంటి ఈ నా సహోదరులలో ఒక్కనికి మీరు చేసితిరి గనుక నాకును చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నానని వారితో అనను. చాలా స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నారు. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒక్కనికైనను మీరు చేశారు కాబట్టి, ఒక్కనికైనను మీరు చేసితిరి గనుక నాకును చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను. చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. దేవుని రాజ్యములో మనము వెళ్ళినప్పుడు మనం ప్రశ్నలు అడుగుతాం, నా కోసం ఏమి చేశావు? నా నామమును నువ్వేమి చేసావు? ఎంతమందికి నీవు సహాయకుడిగా ఉన్నావు? ఎంతమంది బేదలకు నీవు వారికి సహాయకుడిగా ఉన్నావు? ఎంతమంది దరిద్రులు నీవు చేరదీశావు? ఎంతమంది నీవు భోజనం పెట్టావు? ఎంతమంది నీవు బట్టలు ఇచ్చావు? ఎంతమందికి నీవు దాహము తీర్చావు? అనేటువంటి ప్రశ్నలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఎవరు మన పొరుగువారంటే ఇలాంటి వారే మన పొరుగువారు. నీ పొరుగు చుట్టుపక్కల వాళ్ళందరూ ధనవంతులుగా ఉండవచ్చు, వాస్తవానికి నీ నైబర్స్. కానీ ఇక్కడ పొరుగువారు అని దేవుడు ఎవరిని మాట్లాడుతున్నారంటే మిక్కిలి అల్పులుగా ఉన్నటువంటి వారు. ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి మీరు ఆయన నామమున మీరు సహాయం చేస్తే, వారికి మీరు చేయనట్లయితే దేవునికే మీరు చేసినట్లు, సాక్షాత్తు దేవునికే మీరు చేసినట్టు. అందుకే బేదలకు అప్పిచ్చేవాడు యెహోవా. ఆయన చూస్తాడు కాబట్టి యెహోవాకు అప్పించినట్లు, బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవారుగా ఉంటారు. కాబట్టి ఆ విధముగా మీరున్నట్లయితే మీరు పరలోక రాజ్యమును మీరు స్వతంత్రించుకునడి అనేటువంటి మాట ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి రాజ్యమును స్వతంత్రించుకొనడి. ఆ పరలోక రాజ్యములో నీవు నేను వారసురాలుగా ఉండాలి అంటే, నీ పొరుగు అయిన వాడైనటువంటి ఈ అల్పులుగా ఎవరైతే అవసరతలో ఉన్నారో వారిని మీరు కనుగొని చూసి వారికి మీరు సహాయం చేసినట్లయితే, దేవుడు నిన్ను ఈ లోక ఆశీర్వాదములతో పాటు పరలోకంలో నిత్యత్వములోనికి ప్రవేశించడానికి దేవుడు నీకు మార్గము సరళము చేస్తాడు. కాబట్టి మీరు దేవునికి ఆ విధముగా ప్రేమించేవారుగా ఉండాలని దేవుడు అడుగుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, ఇంతవరకు చెప్పుకున్న దానికి రివర్స్ మాట, దానికి రివర్స్. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, ఎడమ వైపున ఉన్న వారిని చూచి, శపింపబడిన వారిలారా, ఎంత దౌర్భాగ్యముగా, ఎంత దయనీయ స్థితిలోకి అక్కడ వారు వెళ్ళిపోయారో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ముందేమంటూ ఉన్నాడు, కుడివైపున ఉన్న వారితో, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలారా అని పిలుస్తూ ఉన్నాడు. కుడి వైపున ఉన్నటువంటి వ్యక్తులతో. రెండవ వైపు ఉన్న వ్యక్తులతో ఆయన ఏమంటూ ఉన్నాడు చూడండి, ఎడమ వైపున ఉండి వారిని చూచి, 41వ వచనము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండే వారిని చూచి, శపింపబడిన వారిలారా, నన్ను విడిచి అపవాదిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచినటువంటి
నిత్య అగ్నిలోనికి పోవుడి అని వారితో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా కఠినముగా ఉన్నది ఈ తీర్పు అనేది. కాబట్టి నిత్య జీవములోనికి మనం వెళ్ళాలి అంటే ఎవరు నీ పొరుగువాడు, ఎవడు ఆకలిగా ఉన్నాడు, ఇలాంటి వారికి నీవు సహాయం చేయటం ద్వారా దేవుని యొక్క తీర్పులో నుండి నీవు తప్పించబడి నిత్యత్వంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ అంటూ ఉన్నాడు ముగింపులో 45వ వచనానికి ముందు 44వ వచనంలో, అందుకు వారు, ప్రభువా, మేము ఎప్పుడు నీవు ఆకలి కొని ఇండుటైనను, దప్పికొని ఇండుటైనను, పరదేశివై ఇండుటైనను, దిగంబరివై ఉండుటైనను, రోగువై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతేమని ఆయనను అడిగేదరు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక, మిక్కిలి అల్పులైన ఒక్కరిలో మీరు ఒక్కరికైనను ఇలాగూ చేయలేదు. అక్కడ ఆశీర్వదించబడిన వారితో అంటున్నాడు, మీరు ఒక్కరికైనా ఇలాగూ చేశారు కాబట్టి, ఇక్కడ ఒక్కరికైనా మీరు ఇలాగూ చేయలేదు కాబట్టి. ఎంత తేడా! అందుకే అంటున్నాడు, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనా మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనను. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఇది గుడ్ సమరటన్ చేసినటువంటి పరిచర్య, మంచి సమరుడు చేసినటువంటి పరిచర్య ఏమిటంటే, ఆ దారంతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని కనుగొని తన దగ్గరకు వెళ్ళి తన అవసరాలను చూసి తిరిగి మరలా వచ్చినప్పుడు నేను నీకు డబ్బులు ఇస్తాను అనేటువంటి రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నాడు. నీవంత రెస్పాన్సిబిలిటీ కలగకపోయినప్పటికీ కూడా నీ పొరుగువానికి నీవు సహాయం చేసినట్లయితే, వారి ఆపదలో నీవు వారికి సహాయకుడిగా ఉన్నట్లయితే దేవుడు అది చూసి నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుడు అది చూసి నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే యాకోబు పత్రికలు అంటూ ఉంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతమైనది. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన సేవకుల ద్వారా ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తులు రాసినటువంటి మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనం నుండి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు యాకోబు, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు, దిగంబరులై ఆనాటికి భోజనము లేకుండా ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళి చలికాసుకుని తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? క్రైస్తవ జీవితం అంతా ఇది ప్రాక్టికల్ లైఫ్, చేసి చూపించాలి. థియరీ కాదు కానీ ప్రాక్టీస్ లైఫ్. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు, వాడు దిగబ్బరిగా ఉన్నప్పుడు, ఆనాటికి భోజనం లేకుండా ఉన్నప్పుడు మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇవ్వకుండా బోడి కబుర్లు చెప్పితే ఏమిటి అనేటువంటి మాటను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. శరీరమునకు కావలసిన వాటిని ఇవ్వక సమాధానముగా వెళ్ళి చలి కాసుకుని తృప్తి పొందులని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది ఉండును అంటూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే 20వ వచనములో, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అబ్రహామును ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి ఉన్నది. కాబట్టి విశ్వాసమునకు ఆధారము లేనప్పుడు దేవుని నమ్మాడు అబ్రహాము. దేవుని పిలుపునకు లోబడి అతడు క్రియ చేశాడు. తను లేక పుట్టినటువంటి తన కుమారుణ్ణి తనకు బలిగా అర్పించమన్నప్పుడు అతడు విశ్వాసం ఉంచాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే అడుగుతున్నాడు, దేవుడే ఏదో చేస్తానటువంటి విశ్వాసము కలిగిన వాడే
తన ఏకైక కుమారుణ్ణి ఏం చేశాడు? బలి ఇవ్వడానికి అతడు ఎంతగానో ఇష్టపడ్డాడు. బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడి క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేసెను. క్రియల మూలముగా అతడు విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావుగా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనం నెరవేరినట్లు, మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు. దేవుని స్నేహితుడు అని ఒక బిరుదాంకితము కలిగి ఉన్నాడు అంటే అతడు క్రియలు ఎంత బాగా ఉన్నాయో, దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేశాడు. అంతేగాని ఆ చెప్పేవాడిగా లేదు, కానీ చేసి చూపించాడు. తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చి దేవుని చేత శబాష్ అనిపించుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది అబ్రహామే. అతడు విశ్వాసము క్రియలతో ఉన్నది కాబట్టి, క్రియలు లేని విశ్వాసము మృతమైనది. కాబట్టి మనము క్రియలతో కూడినటువంటి విశ్వాసిగా ఉండి మంచి సమరయుని వలె నీవు నేను ఉంటూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. అదే ఈరోజు గలతీ పత్రిక కూడా అదే మాట అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మన కొరకు ఇవ్వబడినటువంటి పత్రిక పాఠ్య భాగము గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము నుండి మనకు 22వ వచనము వరకు ఇవ్వబడి ఉన్నది. ఈ మాటలను కూడా ఇదే మాట్లాడుచు ఉన్నాడు. ఏదే మాటలు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. 16వ వచనం, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును. ఆయన అనేకులకును గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును ఆయనను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పినది ఏమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్యము ధర్మశాస్త్రం మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దానం వలన కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలననే దాన్ని అనుగ్రహించెను. ఇక్కడ ధర్మశాస్త్రమునకును దేవుని వాగ్దానమునకును విశ్వాసమునకును ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి తేడాని ఇక్కడ మాట్లాడుతూ ఇక్కడ అంటూ ఉన్నాడు, అబ్రహాము విశ్వాసం వలన నీతిమంతుడు అని తీర్చబడి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ 23వ వచనంలో విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడు విశ్వాసము అవలంబించవలసిన వారముగా చెరలో ఉన్నటువంటి మనము ధర్మశాస్త్రములకు లోనైన వారిమైతము. కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునద్దుకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను. ధర్మశాస్త్రము కూడా ఎక్కడికి తీసుకొచ్చిందంట? విశ్వాసులను ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వద్దకు తీసుకుని వచ్చింది. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణ అవశ్యమం, తత్వత్వం పరమాత్మైన పుణ్యదాగా బలియాగా అనేటువంటి మాటను అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ యేసు క్రీస్తు వారు సమస్త మానవాళి కొరకు రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదని ధర్మశాస్త్రము చెప్పితే, నీతిమంతుడైనటువంటి యేసు క్రీస్తు వారు, పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తు వారు మన కొరకు రక్తాన్ని కార్చి విశ్వాసముగా ఎవరైతే ఉంటూ ఉంటారో, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు రక్తము కార్చాడు, పరిశుద్ధపరచబడడానికి ఆయన ఈ విధముగా చేశాడు అని ఎవరైతే నమ్మి విశ్వసిస్తూ ఉంటారో ఆ విశ్వాసము బట్టి అందరము కూడా నీతిమంతులుగా తీర్చబడతామనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 27వ వచనంలో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నాము. నిత్య జీవమునకు వారసులుగా ఉండాలి అంటే
క్రియలతో కూడినటువంటి విశ్వాసము మనం చేయాలి అనేటువంటి మాటను అక్కడ యేసుప్రభు వారు చెప్పారు. ధర్మశాస్త్రంలో కూడా అదే ఉంది. ఎవరు నీ పొరుగువాడు అంటే, ఎవడైతే అల్పుడుగా నీ ఎదుట నిలబడుతూ ఉంటాడో వాడికి నీవు సహాయం చేయడం ద్వారా దేవుని రాజ్యంలో నీవు నిత్యత్వంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుని మాటలు వింటున్నటువంటి నీవు ఇచ్చే స్థితిలో దేవుడు నిన్ను పెట్టాడు. కాబట్టి మీరు ఇవ్వండి, ఇవ్వబడుతూ ఉంటుంది. ఇవ్వండి, మీకు ఇవ్వబడినటువంటి మాట ఇచ్చాడు. కాబట్టి మీరు ఇచ్చి దేవుని శోధించండి. తద్వారా దేవుని రాజ్యమునకు మీరు వారసులు మాత్రమే కాదు, కానీ దేవుని రాజ్య వ్యాప్తిలో మీ యొక్క హస్తము కూడా ఉంటుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మనమందరము కూడా మంచి సమరయుని వలె మన పొరుగు వారికి సహాయం చేసేవారుగా ఉండాలి. మన క్రియలు కూడా విశ్వాసముతో కూడినటువంటి క్రియలు చేసేవారుగా ఉంటూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకొని నిత్య రాజ్యములోనికి ప్రవేశించడానికి దేవుడు నీకు మార్గం సరళం చేస్తాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అల్ల ఉంచుదాం. పరిశుద్ధులను మహోన్నతులైన ప్రియ పరమ తండ్రి, వందనాళ్ళు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవుని కృపను బట్టి నాయన సెప్టెంబర్ నెల మొదటి వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టి నీ బిడ్డలుగా ఈ సన్నిధానంలో నీ వాక్యమును ధ్యానించే భాగ్యము మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, నిత్యరాజ్యంలోనికి వారసులగడానికి నాయన ఏ మంచి కార్యములు చేయాలో మీరు చేశారు. దేవా, లేవీయుడు నాయన, మరి ధర్మశాస్త్రోపదేశకులు కూడా, యాజకుడు కూడా ఆ మార్గమును వెళుతూ ఉన్నప్పుడు ఆ పడిపోయినటువంటి దొంగల చేతులకు చిక్కినటువంటి ఆ వ్యక్తిని చూసి కూడా పట్టించుకున్నట్టుగా ఉన్నారు. కానీ సమరయుడు నీ నామాన్ని ఘనపరిచే వ్యక్తిగా బాధ్యత తీసుకుని వారికి ఆయన మరి ఎంతగానో సహాయకుడిగా ఉండి ఒక కేర్ టేకర్కి అప్పగించి ఆ విషయాన్ని అంతా మేము చూసి ఉన్నాం తండ్రి. మేమును కూడా మా పొరుగు వారికి ఎవరైతే సహాయం కొరకు వస్తూ ఉన్నారో, ఎవరైతే నిరుపేదలుగా ఉన్నారో, ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నీ నామం పేరట మేము వారికి సహాయం చేయటకు నీ కృప అనుగ్రహించండి దేవా. మరి ఈరోజు ఇందుకూరుపేట, ముసిరివెల్లి ప్రాంతాలు మరలా దర్శించాలని ఆ సేవకులకు నాయనా మేము సహాయం చేయాలని వెళుతూ ఉండగా నీ కృప అనుగ్రహించండి. దానికి కావలసినటువంటి ఆర్థిక వనరులన్నీ మీరే సమకూర్చమని మహిమ పొందండి. మా గుడ్ సమరటన్ ఆర్మీ పరిచర్యను, మా కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, నీ కృపలో కాపాడి సంరక్షించమని, ఎవరైతే అనారోగ్యముగా బలహీనంగా ఉన్నారో నీ గాయపడిన హస్తం వారిపై తాకి ముట్టి స్వస్థపరచమని, మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడేండును గాక. ఆమెన్.